మనం ముఖ్యంగా మార్కెట్ లో చూసుకున్నట్లయితే మన సంవత్సరం పొడుగుతో ఏదో కాలంలో ఒక్కొక్క పండు అనేది వస్తుంది. కానీ ఏ పండ్లు చూసుకున్నా మనకు సహజ సిద్ధంగా ఉండవు. ఎటువంటి రసాయనాలు కొట్టకుండా అసలు పండించారు, చాలా రేర్ గా పండిస్తారు. కానీ మన సీతాఫలం చూసుకుంటే గనక అసలు ఎటువంటి మందులు లేకుండా నేచురల్ గా పండిస్తారు. సో ఇందులో ముఖ్యంగా చిన్న పెద్ద అనేది లేకుండా ఎవరు తిన్నా గానీ ఆరోగ్యంగా ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలకు కూడా ఇది అసలు దీని టేస్ట్ ఏంటి, తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అని చాలా మంది తల్లిదండ్రులు చెప్పకపోవడము, అలా కాలక్రమేణా అంతరించిపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా సహజసిద్ధమైన పళ్ళు తినలేకపోతున్నారు. దీంట్లో ఉన్న పోషక విలువలు ఏంటని చాలా మందికి తెలియదు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అక్కడ దొరికి ఏదైనా సరే వేరే పండు తినిపిస్తున్నారు అంటే ఎక్కువ దాంట్లో రసాయనాలు మాత్రమే ఉంటాయి. అసలు సహజ సిద్ధంగా మనకు పండించే ఈ పండ్లు తినడం వల్ల ఎక్కువ ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉన్నది. సో మీరు కూడా మీ పిల్లలకి ఈ టైంలో వస్తే కనుక ఇవి దయచేసి తినిపించి వాళ్ళ ఆరోగ్యంగా ఉంచగలరని మనవి చేస్తున్నాను. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మనం వ్యవసాయం ఎందుకు చేయాలి, ఆ వ్యవసాయం చేస్తే లాభం ఏంటి, ఆ ఎండలు ఎవరు కష్టపడతారు అనే ఆలోచన లేకుండా మీరు సహజ సిద్ధంగా ఎంత కష్టపడి చేస్తున్నారు కదా. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్.